డైలీ టేస్ట్ ది డైలీ. తనపై కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారంపై తొలిసారి స్పందించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మహిళా అధికారుల మీద కథనాలు రావడం దురదృష్టకరమన్నారు. మంత్రులకు చెప్పి ఎవరి ట్రాన్స్ఫర్ చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ఎంతో కష్టపడితే గాని ఐఏఎస్ ఐపీఎస్లు కారని, అలాంటి వారిపై ఇష్టానుసారంగా రాయడం కరెక్ట్ కాదని వెంకటరెడ్డి అన్నారు. మహిళలను మానసికంగా ఇబ్బంది పెట్టేలా రాయడం కరెక్ట్ కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలనే కుట్రలో భాగంగానే ఇలాంటి వార్తలు వస్తున్నాయని కోమటిరెడ్డి తెలిపారు. 20 రోజుల్లో పోలీసు విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. తనపై కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారంపై తొలిసారి స్పందించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మహిళా అధికారుల మీద కథనాలు రావడం దురదృష్టకరమన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ ఉషా. గత కొద్ది రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారినటువంటి సంచలన ఆరోపణలుగా మనం చెప్పాల్సి ఉంటుంది. సో ఏకంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై కొంత అంటే ఇటీవల కాలంలో వస్తున్నటువంటి ఆరోపణల పైన అతను స్పందించిన పరిస్థితి కనబడుతోంది. సో కాసేపటి క్రితమే ప్రెస్ మీట్ తో భాగంగా మాట్లాడుతూ ఇటీవల తనపై ఏవైతే వస్తున్నాయి ఆరోపణలు అవన్నిటి కూడా కొంత ప్రాపగండా చేస్తున్నారు. ఇది కేవలం కొంత టార్గెట్ చేసుకొని ప్రభుత్వాన్ని, అదే విధంగా కాంగ్రెస్ సర్కార్ని, ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకొని ఇదంతా చేస్తున్నట్టు కనబడుతోంది. సో ఇలా ఇష్టమానుసారంగా విషయం లేకుండా కూడా ఇట్లా పబ్లిసిటీ చేసి అనవసరంగా వివాదాస్పదంగా మార్చడం ఎందుకు, అనవసరంగా ఎన్నో కుటుంబాలు బాధపడతాయి కదా, కనీసం ఆ ఆలోచన మరిచి ఇష్టానుసారంగా ఇలా వార్తా కథనాలు ప్రసారం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అందులో భాగంగా ఎంతో ఉన్నతంగా పదవుల్లో ఉండే ఐఏఎస్ ఐపీఎస్లు వస్తూ ఉంటారు. ఎంతో కష్టపడి సంవత్సరాలు కష్టపడి పరీక్షలు నిర్వహించి ఐఏఎస్ ఐపీఎస్ గా మారుతారు. అట్లాంటి ఐఏఎస్ ఐపీఎస్ ల పట్ల కూడా ఇట్లా వార్తలు రాయడం చాలా బాధాకరము. ఇవి కేవలము ఒక వాళ్ళనే కాదు, మొదట సమాజంలోని ఆ వర్గాలన్నిటిని కూడా, ఏదైతే ఐఏఎస్ ఐపీఎస్ సంఘాలకు సంబంధించిన వాళ్ళంతా కూడా ఇది అంతా బాధ పెట్టే విధంగా ఉంటుంది. సో పని చేసుకునే సమయంలో ఎవరైతే స్వతంత్రంగా పనిచేయాలనుకుంటున్నారో ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, అలాంటి వారికి ఇలాంటి వార్తలు పూర్తిగా వాళ్ళందరినీ కూడా కొంత బాధ కలిగిస్తాయి. వారందరినీ కూడా కొంత ఈ వర్క్ విషయంలో కొంత వెనకడుగు వేసేలా చేస్తాయి. సో మహిళలు ఎంతో మంది నేటి సమాజంలో మహిళలు అన్నిట్లలో ముందంజలో ఉంటున్నారు. అలాంటి వాటిలో ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నారు. అలాంటి వారిపైన ఇలాంటి కథనాలు రాయడం కరెక్ట్, ఎంతవరకు కరెక్ట్ అని ఆలోచించుకోవాలని చెప్పేసి కూడా కొంత సీరియస్ అయిన పరిస్థితి కనబడుతుంది. అదే సందర్భంలో తన గురించి కూడా చెప్పుకుంటూ వచ్చారు. సో తన పైన ఎందుకు టార్గెట్ చేశారు నాకు అర్థం కావట్లేదు. సో గత 2 వారాలుగా కూడా తెలంగాణ పాలిటిక్స్ లో ఇదంతా తెరపైకి తీసుకొచ్చి కొంత కక్షపూరితంగానే ఇదంతా చేస్తున్నారు. సో నా రాజకీయ ప్రస్థానం అందరు తెలిసిందే. అంచెలంచెలుగా ఎదుగుతూ నేను ఇప్పుడు ఈ స్థాయికి ఎదగగలిగాను. సో ఎన్ఎస్ఐ నుంచి స్టార్ట్ అయినప్పటికీ ఇన్నిసార్లు ప్రజాప్రతినిధులు అయ్యాను. ఒక మంత్రిగా 2 సార్లు చేశాను. గతంలో తెలంగాణ ఉద్యమంలో మంత్రిగా ఉండి రాజీనామా చేశాను. ఇప్పుడు మరోసారి మంత్రి అయ్యాను. కానీ ఎక్కడ కూడా నాకు పైన ఇలాంటి కామెంట్స్ కానీ ఇలాంటి ఆరోపణలు రాలేదు. ఎందుకు నన్ను టార్గెట్ చేస్తూ తెలవడం లేదు. ఇప్పటికే గతంలో మా అబ్బాయి కుటుంబంలో నాకు అత్యంత ఉన్న ఏకైక కుమారుని నేను కోల్పోయాను. అట్లాంటి విషాదంలో ఉన్నటువంటి నాకు ఇవన్నీ కూడా కొంత తీవ్ర కల్తనం చేస్తా ఉన్నాయి. సో ఇప్పటికే నా కుటుంబంలో నా కొడుకును కోల్పోయి నేను విషాదంలో బాధపడుతున్నామని అదే సందర్భంలో ఇప్పుడు ఇవన్నీ కూడా ఇలాంటివన్నీ కూడా నన్ను మరింత కుంగదీసేలా ఉన్నాయి. సో రాజకీయంలో నేను నిక్కచ్చిగా ఉండి మరింత ప్రజలకు సేవ చేయాలన్న ఒక ఉద్దేశంతో ఉన్నాను. మా ఫ్యామిలీ అంతా కూడా అలాగే ఉన్నాము. సో రాజకీయాల్లో నేను ఎప్పుడు కూడా ఇట్లాంటి ఆరోపణలు, ఇతర ఆరోపణలను చూసుకున్నాను, ఇట్లాంటి విమర్శలు చూస్తాను. కానీ ఇది ఈ రకంగా టార్గెట్ చేసుకుని బహిరంగంగా నా యొక్క కొంత ఏంటంటే నా క్యారెక్టర్ అసాసినేట్ చేసినట్టుగా ఇట్లా చేయడం ఎంతవరకు కరెక్టో అని చెప్పేసి కొంత సీరియస్ అయ్యాడు. అదే సందర్భంలో దీనికి సంబంధించి అసలు ఈ వార్త ఎందుకు రాయాల్సి వచ్చిందో దానికి పూర్తిసారి ఎంక్వైరీ చేయాలని కోరుతున్నాను పోలీసులకు. సో పోలీసులు ఖచ్చితంగా దీనికి సంబంధించి ఎంక్వైరీ చేసి రానున్న రోజుల్లోనే ఒక 20 days లోనే 2-3 వారాల్లోనే దీనికి విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటాము అని కూడా ఆయన చెప్పడం తెలుస్తోంది. సో ఇప్పటికే ఈ నిన్న నుంచి కూడా ఈ మొత్తంగా కూడా ఈ వార్త ఏదైతే బయటకు వచ్చిందో అప్పటి నుంచి కూడా చాలా సంచలనంగా మారింది. ఒకవైపు ఇప్పటికే ఐపీఎస్ ల సంఘం, ఐఏఎస్ ల సంఘం కూడా విడివిడిగానే ఒక లేఖలను విడుదల చేసిన పరిస్థితి కనబడతా ఉంది. ఇట్లా ఇష్టానుసారంగా
ఒక పలు శాఖలో పనిచేస్తున్నటువంటి పలు మంత్రిత్వ శాఖలో పనిచేస్తున్నటువంటి ఐఏఎస్ కావచ్చు, సెక్రటరీ కావచ్చు, ఇట్లా ఐపీఎస్ వ్యవహారంలో ఇష్టానుసారంగా మీడియా కథనాలు రాయడం ఎంతవరకు కరెక్ట్, ఇది మాకు మనోభావం దెబ్బతీయడమే. సో ఇలాంటివి కుదరదు. ఎందుకంటే భవిష్యత్తులో పనిచేయాల్సిన వారికి మేము స్వతంత్రంగా పనిచేయాలనుకుంటున్న తరుణంలో ఇలాంటి వార్తా కథనాలు తీవ్ర బాధ గురి చేస్తున్నాయి, మనోవేదన గురి చేస్తాయి. కాబట్టి ఏ మీడియా అయినా సరే ఇట్లాంటి వార్తలను ప్రచురించడంలో కొంత ముందు వెనుక ఆలోచించి ఇట్లాంటివి వేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా లేఖలో పేర్కొన్న పరిస్థితి కనబడుతుంది. సో అల్టిమేట్ గా ఇప్పుడు ఒకవైపు ఈ మొత్తం ఎపిసోడ్ లో అసలు పాత్ర ఎవరిది, అసలు ఎందుకు ఆ వార్త వేస్తారు, నిజంగానే ఒకవేళ కనుక అట్లాంటి పరిస్థితి ఉంటే ఎందుకు మరి వీళ్ళు సంబంధించి చర్యలు తీసుకోవడం లేదు అని కూడా కొంత చర్చ జరుగుతుంది. సో అల్టిమేట్ గా ఈ రోజు కోమటిరెడ్డి నిన్న మొన్న నుంచి వస్తున్నటువంటి ఆరోపణ బహిరంగంగా స్పందించడం జరిగింది. సో దీనివల్ల నెక్స్ట్ ఈ యొక్క రాబోయే 2-3 రోజుల్లో కూడా దీనికి సంబంధించి మరింత, ఎందుకంటే పోలీసులు విచారణ చేయాలని చెప్తా ఉన్నారు. సో అల్టిమేట్ గా ఈ వార్త వెనుక, కథనం వెనుక దాగున్న నిజాలేంటి, అసలు దీని కారకులు ఎవరు, నిజంగానే ఇంత ఒక రకంగా క్యారెక్టర్ అసాసినేట్ పాల్పడ్డటువంటి ఈ కథనానికి సంబంధించి దీని వెనుక ఉన్నదో వారికి సరైన శిక్ష పడాలని చెప్పేసి కూడా ఇప్పటి కోమటిరెడ్డి వెంకరెడ్డితో పాటు ఐఏఎస్ ఐపీఎస్లు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. సో అల్టిమేట్ గా రాబోయే రోజుల్లో ఈ యొక్క మొత్తం ఎంటైర్ కథనానికి సంబంధించి పోలీసులు కూడా కేసు నమోదు చేసి విచారణ చేపట్టేలా కనబడుతూ ఉందని చెప్పవచ్చు అనుష. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.